మన టాపిక్ పెళ్ళైన స్త్రీలు కాళ్ళకు మెట్టెలు ఎందుకు ధరిస్తారో తెలుసుకుందాం. ఇక అంశంలోకి వెళ్తే, వివాహమైన మహిళలు కాళ్ళకు మెట్టెలు ధరించడం సాంప్రదాయం. ముఖ్యంగా ఈ సాంప్రదాయం హిందువులు పాటిస్తారు. పెళ్ళైన ప్రతి మహిళ మెట్టెలను ధరించడం తప్పనిసరి. వీటిని మధ్య 3 వేళ్లలోని ఏదో ఒకదానికి లేదా రెండింటికి ధరించడం ఆనవాయితీగా వస్తుంది. చరిత్రపరంగా చూసుకున్న మెట్టెలకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి భారతీయ మహిళ మెట్టెలను ధరించడం తప్పనిసరి. అంతేకాదు, సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకుపోతుండగా తన మెట్టెలను జార విడవడంతోనే ఆమెను ఎవరు తీసుకెళ్లారో రాముడు అర్థం చేసుకున్నాడు. అయితే వివాహితులే మెట్టెలు ఎందుకు ధరిస్తారు, దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివాహితులు మెట్టెలను ధరించడం వల్ల ఋతుస్రావ సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బొటనవేలు పక్కన ఉండే వేలితో గర్భాశయానికి సంబంధం ఉంటుంది. మెట్టెలను ఆ వేలికి ధరించడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి మహిళలు జననేంద్రియాలు సమస్యల నుంచి బయటపడతారు. మెట్టెలు ఆక్యుప్రెషర్ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. పునరుత్పత్తికి ప్రభావితం చేసే నరాలపై ఇవి ఒత్తిడి తీసుకొస్తాయి. దీనివల్ల మహిళల్లో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుంది. మెట్టెలు వెండితో తయారు చేస్తారు. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఇవి భూమిలోని శక్తిని తీసుకొని శరీరానికి అందిస్తుంది. దీంతో శరీర వ్యవస్థ పునరుత్తేజం అవుతుంది. అంతేకాదు, శరీరంలోని ప్రతికూలతలను వెండి బయటకు పంపిస్తుంది. వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ స్త్రీ శరీరంలోకి ప్రవహిస్తుంది. వెండితో తయారు చేసిన మెట్టెలను 2 వేళ్లకు ధరించడం వల్ల మహిళల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. భర్త అనురాగానికి, సంతాన సౌభాగ్యానికి పెళ్ళైన ఆడవాళ్ళకి మెట్టెలు ప్రతీకగా నిలుస్తాయి. మన ఆచారాలు, సాంప్రదాయాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేటి తరం అవి తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మెట్టెలు అలంకారం కోసమే అనే ఆలోచన మానుకోవాలి. పెళ్ళైన స్త్రీలు ఫ్యాషన్ అని మెట్టెలు తీసేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మెట్టెల విలువ తెలుస్తుందని ఆశిస్తూ మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.